వాటిని ప్రకటనల ద్వారా చూపిస్తారు, చెప్పుకుంటారు. కానీ గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా చేర్చి చెప్తూ ఉన్నారు. అంటే ఇది కరెక్ట్ అయిన విధానంలో వెళ్తున్నారా? గత ప్రభుత్వ విధానాలు ఫెయిల్, మీరు ఏం తప్పులు జరిగినా ఏం చేసినా మీరు కేసులు పెడుతున్నారు, బహిరంగ సభల్లో విమర్శ చేస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేయకుండా ఉండడం లేదు. అన్ని విధాలుగా విమర్శలు చేస్తున్నారు, జనములకి పూర్తిగా వెళ్ళిపోతున్నాయి. ఏమైనా ఒకవేళ తప్పులు జరిగి ఉంటే మీరు కేసులు కూడా పెట్టారు, ఆ కేసులు కూడా కోర్టుల్లో ఉన్నాయి, జరుగుతున్నాయి. మరి ఇప్పుడు 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 ఈ 5 సంవత్సరాల కాలంలో ఒకవేళ ఆయన నిర్మించుకున్నటువంటి నవరత్నాల కోటను బద్దలు చేసుకొని ఈ యుద్ధంలో ప్రతిపక్షాలు విజయం సాధిస్తే, అంటే బటన్ ఆయన దగ్గరే ఉంది, ఒకవేళ బద్దలు కావాలంటే ఆయన నొక్కాలేమో, కానీ ఆయన నొక్కడు కాబట్టి ప్రతిపక్షాల దగ్గర బటన్ లేదు. మరి ఏ విధంగా బద్దలు కొడతారో అనేది మనం చూడాలి. బద్దలు కొట్టి ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల విచారణకు మళ్ళీ 5 సంవత్సరాల గడువు సరిపోదేమో. అసలు బటన్ బీజేపీ దగ్గర ఉందని కదా అందరూ అనేది. సరే, ఇప్పుడు ఆ అంశము కూడా చెప్పమంటే చెప్తాను నేను. అసలు బటన్ బీజేపీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇక పొత్తుల విషయం తేలలేదు, అటు తేలలేదు, ఇటు తేలలేదు. ఇంక 3 రోజులు అసలు బటన్ అక్కడే ఉంది. వాస్తవం కూడా అదే. నేను కూడా ఏం అభిప్రాయపడుతున్నానంటే, గత ఎన్నికలు నైతికంగా మద్దతు ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈసారి బీజేపీ నైతికంగా మద్దతు ఇస్తే ప్రతిపక్షాల పరిస్థితి ఏంటి? దాన్ని నైతికత అని అనలేము కదా సార్, లోపాయకారిగా మద్దతు అనాలి, నైతికత అనలేము. నేనైతే సరే, పొత్తు పెట్టుకోమని అడిగితే ఆయన పొత్తుకు అంగీకరించలేదని కదా వార్తలు వస్తున్నాయి. పొత్తు వద్దని చెప్తున్నాడని. పొత్తు లేనప్పుడు ఇంటర్నల్ గా ఏదో ఒక అంగీకారానికి వచ్చి మద్దతు ఇవ్వాల్సిందే కదా. ఏ విధంగా మద్దతు ఇచ్చారు, గత ఎన్నికల్లో ఎలాంటి మద్దతు పొందాడో జగన్మోహన్ రెడ్డి గారి అంతరాత్మకు తెలుసు, ఎలా గెలిచాడో. ఈసారి కూడా అలా జరిగితే మరి ప్రతిపక్షాలు కొంత ఇబ్బంది అయితే ఏర్పడుతుంది. అలా కాదు లేదు, అది అంటే ఒకటి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. మీరు అన్నారు కాబట్టి ఇందాక సభలో ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ డైరెక్ట్గా అనేసాడు, నేను ఒక్కడిని ఒకవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకో TV5 దత్తపుత్రుడు, ఇది చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, వీళ్ళకు తోడు ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ, పరోక్షంగా ఇంకొక జాతీయ పార్టీ. సరే, ఏది ప్రత్యక్షం ఏది పరోక్షం పక్కన పెడితే జాతీయ పార్టీలు రెండే కదా, బీజేపీ, కాంగ్రెస్. సిపిఎం, సిపిఐ గురించి అయితే ప్రస్తావన తేడు కదా. అంత ధైర్యం కూడా చేయడు. కమ్యూనిస్టులను టచ్ చేసే దమ్ము ధైర్యం చేయరు ఎవరు. కాబట్టి డైరెక్ట్గా అనేసాడు, ఇక బీజేపీ కూడా వాళ్ళతోనే ఉందని చెప్పేసినాడు ఆయన. నో మోర్ ఆంబిగ్విటీ. అంటే ఇంకా 3 రోజులు, నేనైతే 20 తేదీ లోపల వ్యవహారం బయటకు వస్తుంది కాబట్టి చెప్పలేము. చివరి రోజుల్లో, చివరి నిమిషంలో ఈ రాజకీయాలు ఎలా మారుతాయో, టర్న్ అవుతాయో తెలియదు కాబట్టి నేను ముందు జాగ్రత్త